అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పార్టీలు నడుస్తున్న దారి లేకపోతే పరిణామాలు నీళ్ళకు నీళ్లు పాలకు పాలు అయితేనేమో అనిపిస్తుంది. కేసీఆర్ మీద కోపంతోనో లేకపోతే కేసీఆర్ను వ్యతిరేకించాలన్న ఉద్దేశంతోనో తెలియదు కానీ ఆంధ్ర ఛానల్స్కు తెలంగాణ వ్యతిరేకులకు సపోర్ట్గా బీజేపీ కాంగ్రెస్లు మూవ్మెంట్ స్టార్ట్ చేసినాయి. ఈ మధ్య మనం చూస్తున్న మహా టీవీ దగ్గర నిరసన అయింది. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన ఇంకా దాడి జరగలేదు, ఏమీ జరగలేదు, ఎవ్వరు వార్నింగ్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు రాసిన వార్తపై మాత్రమే నిరసన ఒకటి బీఆర్ఎస్ నుంచి వ్యక్తమైంది. కానీ అవన్నీ పోయినాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు, ఇదంతా చూస్తుంటే అసలు న్యూట్రల్గా ఉన్న తెలంగాణ వాదులు కూడా, కేసీఆర్ అంటే పడని వాళ్ళు కూడా, కేసీఆర్ను పిచ్చగా వ్యతిరేకించే వాళ్ళు కూడా మళ్ళీ కేసీఆర్ బెటరేమో అనే ఒక చర్చను వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అన్ని అంశాల మీద మాట్లాడదాం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీకు తెలుసు మహా టీవీ మీద అటాక్ అయింది, నిరసన అన్నారు వాళ్ళు. సరే, మనుషులనేమీ కొట్టలేదు, కానీ నిరసన అయితే జరిగింది. ఆ రోజు ఏమైందంటే తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ మీద కేసులు, అక్కడ ఎవరైతే అటాక్ చేసిందో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టింది. అటెంప్ట్ మర్డర్ కేసు సంబంధించిన సెక్షన్లు పెట్టింది, 3 సెక్షన్లు పెడితే కోర్టులో జడ్జి కొట్టేసింది. అక్కడ అట్లాంటివి ఏం జరగలేదు, జస్ట్ అక్కడ మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు మనుషుల మీద చేయి చేసుకోలేదు. అక్కడున్న సామాను ధ్వంసం చేసిండ్రు, అక్కడున్న గ్లాసును ధ్వంసం చేసిండ్రు. అంతకు మించి ఆ టీవీ ఛానల్లో ఉన్న కంప్యూటర్స్ కానీ లేకపోతే ఇతర పరికరాలను కూడా వాళ్ళు టచ్ చేయలేదు. ఈ అటెంప్ట్ మర్డర్ కేసు సెక్షన్స్ ఎందుకు పెట్టిరని పోలీసులు నిలదీసింది జడ్జి. నిలదీసి ఆ సెక్షన్లు కొట్టేసి రాత్రి బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున పోలీసులు పట్టుకుపోయి పొద్దంతా డ్రామా వేస్తే రాత్రికి గెల్లు సీన్తో పాటు మిగతా వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చేసింది. ఆ సెక్షన్స్ 3 కొట్టేసింది. అంటే ప్రభుత్వమే కావాలని 3 అటెంప్ట్ మర్డర్ కేసులు తెలంగాణ బిడ్డల మీద పెట్టినట్టుగా చాలా క్లియర్గా అర్థమైంది. ఇక మినిస్టర్స్ అందరూ పోయినాడికి, మీకు తెలుసు పొన్నం ప్రభాకరు వీళ్ళంతా మహా టీవీని పోయి చూసి వాళ్ళని పరామర్శించి వచ్చిండ్రు. సేమ్ టైం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కోదండరాం లాంటి వాళ్ళు అయితే ఏకంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేసిండ్రు. పార్టిసిపేట్ చేస్తే కూడా తప్పలేదు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు న్యాయానికి న్యాయం, అన్యాయానికి అన్యాయం, అట్లా 2 మాట్లాడాలి. వాళ్ళు అది ఆంధ్ర ఛానల్ అయినా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ మీద నిరసన ఖండిస్తూనే వాళ్ళు పెట్టిన తమ్మునేలు కూడా ఖండిస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ వాళ్ళు చేయలేదు, కేవలం నిరసనపై మాత్రమే ఖండిస్తూ వచ్చిండ్రు. ఆ తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ మనంతా చూసినాం. ఆర్టికల్ రాసిన తర్వాత పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. అక్కడ మరుసటి రోజు పోలీసు వాళ్ళను కొంతమంది నిరసనగా ఆంధ్రజ్యోతి పేపర్ను మంట పెట్టేసిండ్రు, దాన్ని నిప్పు పెట్టిండ్రు. కొంతమంది కాదు 70 మంది పోలీసులు పొద్దున్న నుంచి తెల్లవారక ముందు నుంచి అర్ధరాత్రి వరకు మొత్తం 70 మంది పోలీసులు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు వాలిపోయినరు. వాళ్ళు తెలంగాణ జీతాలు తీసుకుంటున్న పోలీసులు వాళ్ళు, మన పోలీసులు వాళ్ళు, మనకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళు పోయి ఆంధ్ర పేపర్ దగ్గర తెలంగాణ వ్యతిరేకుల ఆఫీస్ దగ్గర పోయి పొద్దంతా ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది, 70 మంది లేరు, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. అసలు ఎన్ని రోజులు ఉంచుతారు పోలీసులు ఉన్నట్లా? ఒకవేళ నిజంగానే దాని మీద అటాక్ జరిగేది ఉంటే ఎన్ని రోజులు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు? పోలీసు డ్యూటీస్ అవేనా వాళ్ళకు? ఒక ప్రైవేట్ ఆఫీస్ దగ్గర ప్రజల దగ్గర డబ్బులు జీతంగా తీసుకునే పోలీసుని తీసుకుపోయి కాపాలా ఎన్ని రోజులు పెడతారు? ఎన్ని రోజులు నడుస్తుంది? ఎంతమంది పోలీసులను పెడతారు? అయితే ఇప్పుడు అదంతా అయిపోయింది. ప్రభుత్వం పచ్చ మీడియాకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చింది అనేది వెరీ క్లియర్గా కనిపించింది. మహా టీవీ విషయంలో కానీ ఆంధ్రజ్యోతి ఆఫీస్ విషయంలో కానీ వాళ్ళు ఎంత పోలీస్ బందోబస్తు కానీ లేకపోతే అటెంప్ట్ మర్డర్ లాంటి సెక్షన్స్ పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళకి ప్రభుత్వం ఎంత సపోర్ట్గా నిలిచింది. ఈ 2 ఛానల్స్ విషయంలో వాళ్ళు రాసిన రాతలు పట్టవు, వాళ్ళు పెట్టిన తమ్మునేల్స్ పట్టవు, కానీ అక్కడ వాళ్ళందరినీ పెట్టి ప్రభుత్వం వాళ్ళకు భరోసాని ఇచ్చింది అనేది క్లియర్గా అర్థమైంది. ఇక 2వ అంశం, బండి సంజయ్ మాట్లాడిండు. ఏబిఎన్ మీద దాడి జరిగితే టీనిస్ పైన కూడా మేము దాడి చేస్తాం 2 గంటల్లో అన్నారు. బీజేవైఎం వాళ్ళు పోయి మీరు రక్షణగా నిలబడి అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పిలిపించిండ్రు. నిజంగానే వాళ్ళు పోయినరు.
మీడియా ఏంటంటే స్వాతంత్ర హక్కు మనకున్నది, మనం మాట్లాడే హక్కు మనకున్నది, చెప్పే రాసే హక్కు మనకున్నది. అట్లా కూడా పోతే ఎవరు నచ్చినట్టు అది రాయాల్సి వస్తుంది. అట్లా స్వేచ్ఛగా రాస్తున్నటువంటి మీడియా పైన వీళ్ళని దాడి చేయడం వాళ్ళ సొంత మీడియా పెట్టుకొని అదే కదా, వాళ్ళకు సొంత మీడియా సొంత పేపర్ వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు. అంటే మేము న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి నీకు నచ్చకపోతే ఓకే, దానికి వేరే మార్గాలు ఉంటాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వాళ్ళ దగ్గర 15 నుంచి 16 యూట్యూబ్ ఛానల్స్ నడుపుతారని కూడా చెప్తున్నారు. 15 అట్లాంటప్పుడు వాళ్ళ ఛానల్స్ మీద దాడి వాళ్ళ మీద రాస్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఈరోజు మేము 100 మంది రెడీ అవుతామన్నా కూడా వెంకటకృష్ణను కలిసి మేము మద్దతుగా ఉంటాం, మీకు రక్షణగా ఉంటామని చెప్పేసి ఒక సపోర్ట్ చేసి వచ్చిండ్రు. బీజేవైఎం వాళ్ళను పాపం వాళ్ళంతా యూత్, వాళ్ళను తెలంగాణ రక్షణ కోసమో లేకపోతే విద్యార్థుల ఇబ్బందుల కోసమో లేకపోతే తెలంగాణ ప్రజల కష్టాల కోసమో వాడలే. పోయి జస్ట్ వాళ్ళు బీఆర్ఎస్కి ఎగనెస్ట్గా ఒక వార్త రాసింది కాబట్టి, బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్నాం కాబట్టి పోయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సపోర్ట్గా నిలిచింది. ఇదే బీజేపీ ఆంధ్రాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బైకాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది 2021లో. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే బీజేపీ పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికి వదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక ప్రసాద సాధనంలా పనిచేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఇక్కడ నుంచి బహిష్కరించిండ్రు. అంటే ఇది చంద్రబాబు నాయుడు కరపత్రిక అన్న విషయం తెలుసు, వీళ్ళకు అర్థమైంది కదా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు కరపత్రిక, చంద్రబాబు నాయుడు పేపర్కి బీజేపీ వాళ్ళు పోయి సపోర్ట్గా మేము చేస్తామని బండి సంజయ్ని స్టార్ట్ చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత బీజేవైఎం నాయకులు అందరూ పోయి అక్కడ నిలబడ్డారు. ఒక పక్క ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఈ పరిణామాలంతా కూడా చూస్తుంటే నిజానికి బీజేపీకి కాంగ్రెస్కి మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి. వీళ్ళేమో లౌకికవాదం అంటారు, వాళ్ళేమో హిందూవాదం అంటారు. బీజేపీ ఇప్పుడు హిందూవాదం కూడా ఎత్తేసి తెలంగాణ వ్యతిరేకవాదాన్ని తీసుకున్నది. తెలంగాణలో హిందూవాదం కూడా కాదు, ఇక్కడ హిందూవాదం వర్కౌట్ కాదు, తెలంగాణలో హిందూవాదం వర్కౌట్ కాదని బహుశా బీజేపీ డిసైడ్ అయిందేమో. ఎందుకంటే 8 మంది ఎంపీలను గెలిపిస్తే అసలు చర్చలో కూడా లేరు. 8 మంది ఎంపీలు గెలిచిండ్రు అంతే, వాళ్ళు ప్రజలకు సేవ చేసేది లేదు, ప్రజల కష్టాలు పోయేది లేదు, వాళ్ళని అసలు ఎవరు గుర్తు కూడా చేసుకోలేని సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో వచ్చింది. ఇక ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతున్నది అంటే సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి బీఆర్ఎస్ విషయంలో మేము ఒకటే అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఇదంతా మనకు బయట ఓపెన్గా కనిపిస్తున్నది. ఇక ఇంత ఓపెన్గా కనిపించినప్పుడు రాష్ట్రం అసలు గాంధీభవన్లో ఏం చర్చ జరుగుతుంది తెలుసా? గాంధీభవన్ అంటే కాంగ్రెస్ ఆఫీస్. రాధాకృష్ణకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లేకపోతే మనం చేస్తున్న పనులు ఇవి కాంగ్రెస్కు తీవ్ర నష్టం చేస్తాయి. అనవసరంగా తెలంగాణ సెంటిమెంట్ రేగుతుంది. తెలంగాణ సెంటిమెంట్ రేగితే అది బీఆర్ఎస్కు సపోర్ట్ అవుతుంది, కేసీఆర్కు సపోర్ట్ అవుతుంది. అనవసరంగా మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టి బీఆర్ఎస్కే లబ్ధి చేకూర్చే విధంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ నమ్ముకుంటే పుట్టి మునుగుడు తప్ప ఏముండదు. వాళ్ళని నమ్ముకొని ముందలు పోలేము. ఎందుకంటే వాళ్ళు ఎడపడమైతే చంద్రబాబు వైపే ఉంటారు, ఎడపడమైతే చంద్రబాబుకు సపోర్ట్ ఉన్న వాళ్ళ వైపే ఉంటారు. వాళ్ళకు ఉండాలి, బీజేపీ వాళ్ళకు ఉండాలి. మోడీ మీద, మోడీ ఫ్యామిలీ పైన, మోడీ భార్య పైన ఎన్ని పచ్చి రాతలు రాసినరో ఏబిఎన్లో ఆంధ్రజ్యోతి పేపర్లో అది రాసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో బైకాట్ చేస్తున్నామని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు సపోర్ట్గా చేస్తాం. అంటే మనం తిట్టినా సరే, మనం తన్నినా సరే, కానీ మా శత్రువుల దగ్గర పోతున్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం అనేది ప్రస్తుతం బీజేపీ యొక్క సిద్ధాంతంగా కనిపిస్తుంది. ఇంకా సీమాంధ్ర మీడియాకు ఎంత మద్దతుగా పోతే, ఎంత రెచ్చగొడితే బీఆర్ఎస్కి అంత అడ్వాంటేజ్గా మారుతుందన్న చర్చ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది, బీజేపీలో కూడా కొంతమందిలో ఉంది. వాళ్ళు ఎవరు బయటికి మాట్లాడతలేరు. కోనం లాంటి వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు రోషాయి విగ్రహం పెట్టిన మొన్న రీసెంట్గా రోషాయి విగ్రహానికి 50 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిండ్రు. నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ మాట్లాడుతున్నా, ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా. క్యాస్ట్తో మనకేం వ్యతిరేకత లేదు క్యాస్ట్ విషయంలో. కానీ రోషయ్య తెలంగాణ వ్యతిరేకి అన్న విషయం అందరికీ తెలుసు కదా. రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కోదండరాం జేసీ చైర్మన్గా ఉన్నాడు. అప్పుడే తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి. రోషయ్య చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు, తెలంగాణ ఇవ్వదలుచుకుంటే నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసేయండి, నన్ను సీఎంగా ఉండగా మీరు తెలంగాణ ఇవ్వద్దని చెప్పిన అని ఆయన్నే చెప్పుకున్నాడు సొంతంగా. ఆయన తెలంగాణ వ్యతిరేకి. కానీ హైదరాబాద్ నడిబొడ్డున రోషయ్య విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ విషయంలో కాంగ్రెస్లో కూడా చాలామంది నొచ్చుకుంటున్నారు. తెలంగాణ మన వైతాళికులు లేరా, తెలంగాణలో ఎవరు లేరా, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టకూడదా? కానీ రోషయ్య విగ్రహం అంత అర్జెంటుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఉత్సవాన్ని ఎందుకు చేస్తున్నారు? ఇదంతా చూసిన తర్వాత, ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత ఏమర్థమైంది? చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో బాగా నడుస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నదే చంద్రబాబు ఏమో. వీళ్ళందరూ ఒకటైన తర్వాత సిద్ధాంతాలు పక్కన పెట్టి ఏరియాలు
తెలంగాణ వ్యతిరేకులను సపోర్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడేమో అన్న చర్చ ఒకటి జనాలకు పోతుంది. సేమ్ టైం ఇట్లా చేస్తే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతే అసలు కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదన్న చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఇంట్లో కూర్చున్నా గెలుస్తారు, ఈ సెంటిమెంటే గెలిపిస్తుంది కేసీఆర్. అట్లాంటి చర్చ అయితే ఒక్క మీడియా విషయంలోనే కాదు. ఇప్పుడు బంగచర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు, అక్కడ వీళ్ళందరూ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు. కృష్ణానీళ్ళు మొత్తం ఎత్తుకపోతున్నారు, అందులో ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటే రైట్ సైడ్ ఒక చేప బిల్డింగ్ వస్తుంది, ఫిష్ బిల్డింగ్. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, హెడ్ ఆఫీస్, అది ఫిషనరీకి సంబంధించింది. ఇప్పుడు ఆ ఆఫీస్ మాకు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు సెంటర్కి లేఖ రాసిండు. ఆ విషయంలో కూడా వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంటు కనిపిస్తుంది గవర్నమెంట్లో. ఇప్పుడు సీఎం ఆఫీస్లో మొత్తం సీఎం ఆఫీస్లో చంద్రబాబు నాయుడు మనుషులు పనిచేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డికి పర్సనల్ సెక్రటరీస్ కావచ్చు, తర్వాత మిగతా అక్కడ ఉండే డిజిటల్ డైరెక్టర్, తెలంగాణ మీడియా డిజిటల్ డైరెక్టర్ ఆంధ్ర వ్యక్తి కర్రీ శ్రీరామ్, తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు హెడ్స్ మొత్తం కూడా రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన తెలంగాణ వ్యతిరేకి, సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సీఎస్గా చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు. మన దగ్గర ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయన యాంటీగా సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసిన ఆయన సీఎస్గా ఉన్నప్పుడు. ఒకటి కేసీఆర్ను వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. కేసీఆర్ 2014 ముందు సపోర్ట్ చేసిన ఉద్యమకారులు, 2014 నుంచి 2018 వరకు సపోర్ట్ చేసిన ఉద్యమకారులు, 2018 నుంచి 2023 లోపల కేసీఆర్తో వైరుధ్యం అయ్యి కేసీఆర్ నచ్చగా బయటకున్న ఉద్యమకారులు. నేను చూపిస్తా ఒక ఉద్యమకారుడు పెట్టిన పోస్టు. కరుణాకర్ దేశాయ్ అని ఈయన ఉద్యమకారుడు, కరుణాకర్ దేశాయ్ అని ఒక ఉద్యమకారుడు. ఈయన అంతకుముందు ఉద్యమం తెలంగాణ పక్కా తెలంగాణవాది, ఎందుకంటే తెలంగాణ నెటిజన్స్ ఫోరం అధ్యక్షుడు కూడా. నేను V6లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూకి పిలుస్తుంటే, డిబేట్లకు పిలుస్తుంటే తెలంగాణకు ఇబ్బంది అవుతున్నప్పుడల్లా. అయితే అప్పుడు ఈయన ఒక పోస్ట్ పెట్టిండు. ఈయన ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిండు. ఈ చాలామంది మేధావులందరినీ ఏకం చేసిండు కరుణాకర్ దేశాయ్. ఒక పోస్ట్ పెట్టిండు నిన్న ఇదంతా జరిగినాక. ఒకవేళ అలా జతగడితే తెలంగాణ ఆకాంక్ష పరులము, ఇష్టం లేకున్నా కష్టమనిపించిన ఐనోనితో జతగట్టి పొలిమేర దాటించుడే, పంగశావ తీసుడే, జై తెలంగాణ మనమంతా తెలంగాణ. ఏమర్థమైంది? కేసీఆర్ అంటే ఇష్టం లేదు, కేసీఆర్ అంటే మాకు తప్పదు, కష్టం అనిపించినా ఇష్టం లేకపోయినా ఈ వ్యవహారాలంతా చూస్తుంటే ఇంకా మేము కేసీఆర్ వైపే మొగ్గు చూపాల్సి వస్తుంది, ఇంకా పోక తప్పదేమో అని ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుడు బాధను వెలగక్కిండు. ఈ చంద్రబాబు నాయుడు ఫోల్డర్లోకి బీజేపీ కాంగ్రెస్ అందరూ దానిలోకి పోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళంతా ఒక టీం, తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఒక టీం. చాలామంది ఇట్లాంటి ఉద్యమకారులు న్యూట్రలైజ్ అయినరు. ఈ ఎపిసోడ్స్ తర్వాత న్యూట్రలైజ్ అయినరు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు రావడం రాజకీయంగా ఓకే, కానీ అది ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ వాదిగా చూస్తే చంద్రబాబు తెలంగాణ రాకూడదు అనేది చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణను దోసుకపోయినరు, తెలంగాణను నష్టం చేసినారు, తెలంగాణ ఇప్పటికీ నష్టం చేయాలని కోరుకుంటున్నారు, తెలంగాణ నాశనం అయిపోతే బాగుందని కోరుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళతో ఇక్కడ ఉన్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు జతగడితే దాన్ని జనం ఏమని అర్థం చేసుకుంటారు అనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చనే. అందుకే సెంటిమెంట్ మళ్ళీ రేగుతుంది అనే చర్చ ఆ పార్టీలోనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత ఇంకా కేసీఆర్ బయటికి రావాలని ఎందుకు అనుకుంటాడు? కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరమే లేదు. తెలంగాణ జనమే ఇక్కడ నుంచి వేరైతున్నప్పుడు, తెలంగాణ జనమే ఈ రెండు పార్టీల నుంచి వేరైతున్నప్పుడు, వీళ్ళు చంద్రబాబు వైపు పోతున్నప్పుడు ఇక తెలంగాణలో రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకోగలమో మీరు కామెంట్ చేయండి. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ రాజకీయాలను? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.